టిఫిన్ కేస్ మల్లారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలకు పోయారు. ఏంది మేకల కావ్య పరిస్థితి? మేకల కావ్య బీఆర్ఎస్ లోనే ఉంటది, డౌట్ లేకుండా. మీ మల్లారెడ్డి సారు ఒకవేళ కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్ లోకి పోడు, అయినా కూడా పోడు, అయినా కూడా పోడు. చెప్పిండా మీకు పోనమ్మా అని చెప్పేసి? ఆయన క్లియర్ గా ఏం చెప్పిండు అంటే మనకి బీఆర్ఎస్ పార్టీయే మనకి ఫ్యూచర్, రేపు మనకి బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే తెలంగాణ బాగుపడుతుంది, సో బీఆర్ఎస్ కి కట్టుబడి ఉండాలి. ఆయన క్లియర్ గా చెప్పిండు మాతో. ఆయన పోడే ప్రసక్తే లేదు. క్లియర్ అది క్లియర్. ఒకవేళ పోతే అదృష్టం బాగాలేదు పోయింది అనుకోండి, నేను బీఆర్ఎస్ లోనే ఉంటా. అంతే. క్లియర్ అయ్యా? క్లియర్. ఎందుకు అట్లా బీఆర్ఎస్ నే పట్టుకొని ఉన్నారు? ఎందుకు అంటే ఇప్పుడు ఇవాళ మీరు నన్ను గుర్తుపట్టిరు, నా దగ్గరకు వచ్చిరు. ఎందుకు వచ్చిరు? ఇవాళ అక్కడ ఒక ఆమె కావ్య అని ఉంది, ఆమెను ఇంటర్వ్యూ చేద్దాము అనే ఉద్దేశంతో మీరు ఇవాళ వచ్చిరు. ఎందుకు వచ్చిరు? ఏదైతే పోస్ట్ నేను కూర్చున్నాను, ఏదైతే పోస్ట్లో నేను చేసిన, ఇవాళ నాకు ఆ పోస్ట్ ఇచ్చింది కేటీఆర్ సార్. సో ఆయన పోస్ట్ ఇచ్చిండు, ఇవాళ నన్ను 10 మంది గుర్తుపడుతున్నారు. ఎంతో ఉండొచ్చు, బిజినెస్ ఉండొచ్చు, పైసలు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అది వేరు. కానీ ఒక పబ్లిక్లో పోతే గుర్తుపట్టాలి అంటే మాత్రం కంపల్సరీ ఒక పోస్ట్ అనేది ఉండాలి. ఆ పోస్ట్ ఇచ్చింది కూడా కేటీఆర్ సార్. ఇవాళ తెలంగాణలో ఇన్ని లోకల్ బాడీస్ చేయడం, దాదాపు 13 లోకల్ బాడీస్ చేయడం, దానికి కార్పొరేషన్స్ అయ్యి మేయర్లు చేయడం, అదొక డిఫరెంట్ ఐడియా. ఎట్లా అంటే ఒక్క దగ్గరనే వేసి అన్ని ఒక్క దగ్గర చేయకుండా చిన్న చిన్నగా చేస్తే నీట్గా చేసుకుంటారు, నీట్ డెవలప్మెంట్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఇలా కార్పొరేషన్లు చేసి అందులో నా పైన నమ్మకంతో 25 సంవత్సరాలకే నన్ను మేయర్ని చేసారు కేటీఆర్ సార్. సో ఆయనకి కంపల్సరీ రుణపడి ఉంటా. అందుకే బీఆర్ఎస్ పార్టీలో కంపల్సరీ ఈ పార్టీ మారే ప్రసక్తే లేదు.